తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల భారీ కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయడంపై సిజేఐ హర్షం వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులకు మౌలిక సదుపాయాల కల్పనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు పలు కీలక వివరాలను సమర్పించారు. 100 కోట్ల భారీ కార్పస్ నిధిపై వచ్చే వడ్డీతో పాటు ప్రజా ప్రభుత్వం ఏటా అదనపు నిధులను కేటాయిస్తూ మరి న్యాయవాదుల సంక్షేమ కార్యక్రమాలను ఘనంగా చేపడుతుందంటూ వివరించారు. గత 5 ఏళ్లలో అడ్వకేట్ ట్రస్ట్ కు ప్రభుత్వం ఏటా 7 కోట్ల రూపాయలు మంజూరు చేసిందంటూ విన్నవించారు. అంతేకాదు ఒక్కొక్క న్యాయవాది కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా, అలాగే 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత బీమా సౌకర్యాన్ని కల్పించిందంటూ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆదర్శవంతమైన చర్యలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందంటూ ప్రశంసించారు. న్యాయవాదుల సంక్షేమానికి భారీ నిధి సమకూర్చినందుకు ప్రజా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.